ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం లభించడం చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే బొమ్మా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలోని అయ్యలూరి మెట్ట గ్రామం సమీపంలో విద్యుత్ ప్రమాదం. నంద్యాల తెలుగు గంగా ప్రాజెక్టు ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ. నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష. నంద్యాలలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం. నంద్యాల రూరల్ మండల పరిధిలో స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రవేశపెట్టిన నంద్యాల మండల జిల్లా అధికారి సుగుణశ్రీ. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లోని ఒక కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల తరలింపుపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల ఆవేదన. ఆలగడ్డ ఎమ్మెల్యే బొమ్మా అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు. కూటమి ప్రభుత్వంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం, పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదం లభించడం చారిత్రాత్మకమని ఆలగడ్డ ఎమ్మెల్యే బొమ్మా అఖిలప్రియ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తాదనే వైఎస్ జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నంద్యాల పట్టణంలోని తెలుగు గంగా ప్రాజెక్టు కార్యాలయంలోని తెలుగు గంగా ప్రాజెక్టు చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు గంగా ప్రాజెక్టు చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డితో కలిసి బొమ్మా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అని పేర్కొంటూ రాజధానికి చట్టబద్ధత కల్పించడం, పార్లమెంట్లో వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలపడం, పార్లమెంట్లో ఆమోదం లభించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర విభజన అనేక అప్పులతో జరిగిందని, రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయామని, అమరావతిలో రాజధాని పెట్టాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నప్పుడు జగన్ అమరావతికి మద్దతు ఇస్తున్నానని స్పష్టంగా చెప్పారన్నారు. 30,000 ఎకరాలు అవసరం అనుకున్నప్పుడు అక్కడి రైతులు భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్వుల పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ కూడా ఈ 3 రాజధానులు లేవు. అటువంటిది ఒక రాజధాని కట్టుకోవడానికే మనకి లోటు బడ్జెట్ తో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటాయి. ఈయన 3 రాజధానులు కట్టిస్తాడంట. 3 రాజధాని పేరు మీద 3 ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని విభజన చేసి, ఆల్రెడీ ముక్కలైన రాష్ట్రాన్ని ఇంకా 3 ముక్కల ఆటలు ఆడి రాయలసీమ ప్రాంతం వాళ్ళని మోసం చేసి, అమరావతి రైతుల భూమి ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి విశాఖపట్నంలో కబ్జాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతం వాళ్ళు కూడా సంతోషంగా లేకుండా చేసినాడు. మరి అదే విధంగా మొన్న రాజధానికి చట్టబద్ధత అమరావతికి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగితే
దాని గురించి ఒక్క వైసీపీ నాయకుడు దీని గురించి స్పందించారు. దీని గురించి ఒక్కరు మాట్లాడరు. ఇంకా మొన్న నేను ఇందాక పేర్నేని నాని గారిది ప్రెస్ మీట్ చూసా. ఆయన అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్ప పనులు చేస్తాము. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఒక హైకోర్టు కట్టినాడు, ఒక అసెంబ్లీ కట్టినాడు, 2-3 బిల్డింగ్లు కట్టినాడు, కొన్ని రోడ్లు వేస్తున్నాడు. దీనికా రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? సరే, మేము అన్నే చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? పోలవరం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఏమీ లేదు, అన్ని సున్నా. ఏమి వీళ్ళు ఖర్చు పెట్టారంట, వీళ్ళు అభివృద్ధి చేయరంట. కానీ మేమెందుకు తక్కువ చేశామని చెప్పి మా మీద ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటనా? రాజధాని 3 ఉంటే. ఈ రోజు రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోదట్టుగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము కేంద్రంలో కేబినెట్ ఒప్పుకొని ఇప్పుడు లోక్సభలో చర్చ, తర్వాత రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తీసుకొని బయటికి వస్తే తెలుగు వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ కూడా, వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే ఒకరి పక్కన ఒకరు చూసుకొని ఏది చెప్పాలో అర్థం కాదు. కర్నూలు చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఏది చెప్పాలో అర్థం కాలే. కానీ ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం. అంతేకాదు, ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఇంకోటి ఏదైనా ఉందంటే, పరిశ్రమలు ఏదైనా వచ్చి అమరావతిని డెవలప్ చేయాలంటే, ఏదైనా హోటల్ కట్టాలన్నా, ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నా, పెద్ద పెద్దవి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కూడా ఇది బాగానే ఉంది, మేము పెడతాము. రాజకీయ కోణం పక్కన పెడితే పరిశ్రమలు పెట్టడానికి మేము వచ్చిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటున వాళ్ళు వస్తే, రాజధాని మారుస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. మళ్ళీ రాజధాని జోలికి ఎవరు పోకుండా, మళ్ళీ ప్రజల జీవితాలతో, ప్రజల నిర్ణయాలతో ఆడుకోకుండా ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ నిర్ణయం తీసుకొని చట్టబద్ధత ఇవ్వడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి ఈరోజు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం జరిగి బయటికి వస్తే మాత్రము ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఈ తుగ్లక్ లాంటి పరిపాలన మళ్ళీ పొరపాటున కూడా రాదు, రాకుండా చేస్తాము. కానీ ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజధాని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాయలసీమనే చూసుకుంటే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి పాలాభిషేకం చేసినారు. హైకోర్టు కాదు కదా, బెంచ్ కూడా ఇవ్వలేకపోయినారు. మేము ఫస్ట్ నుంచి మా స్టాండ్ బెంచ్ మేము అప్రూవ్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలోని అయ్యలూరి మెట్ట గ్రామం సమీపంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దానిని పునరుద్ధరించేందుకు అవుట్ సోర్సింగ్ కార్మికుడు వసంత్ కుమార్ విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో అనూహ్యంగా వైర్లో కరెంటు ప్రవహించడంతో ఆయన విద్యుత్ ఘాతకానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వసంత్ కుమార్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టుకు ప్రధాన కార్యాలయంలో నూతన సూపరింటెండెంట్ గా ఇంజనీరింగ్ శంకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డి శంకర్ రెడ్డిని కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన శంకర్ రెడ్డి ఎస్ఈగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు గంగ కాలువకు సంబంధించిన సమస్యలు, నష్టాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు అభివృద్ధికి ఆయన సేవలు కీలకంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శంకర్ రెడ్డి గతంలో ఆలగడ్లో డీఈగా, వెలుగోడులో ఈఈగా నిధులు నిర్వర్తించారు. ఇటీవల పదోన్నతి పొంది నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగు గంగా ప్రధాన కార్యాలయానికి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెలుగంగా ఎస్సీ ఇన్ఛార్జ్ గా శంకరెడ్డి గౌరవనీయులైన శంకరెడ్డి గారు తీసుకోవడం చాలా సంతోషదాయము. ఎందుకంటే చాలా అనుభవం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉంది. ప్లస్ మా ఊరి పక్కనే గోవిందపల్లె కాబట్టి ఈయనకు తెలుగంగలో సుమారు నాకు తెలిసి 20-25 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇరిగేషన్ లో చాలా అనుభవం ఉంది. సరే ఎక్కడ ఏది వీక్ గా ఉంది, ఏది మనకి అవసరం అనేది కరెక్ట్ గా తెలుసు అని నేను అనుకుంటున్నా. తెలుగంగకు ఖచ్చితంగా ఎస్సీ దీనికి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్జీఓస్ కాలనీలో నిర్వహించిన దాడుల్లో పలు ఫాస్ట్ ఫుడ్ దుకాణాల్లో ఆరోగ్యానికి హానికరమైన కలర్ పౌడర్లు వినియోగించడం బయటపడింది. రుచి ఆకర్షణ కోసం ఎక్కువగా గోపి వంటి వంటకాలలో ఈ కృత్రిమ రంగులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ కలర్లు అధికంగా వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తనిఖీల సమయంలో ఈ పరిస్థితులు కనిపించడంతో అధికారులు షాకుకు గురయ్యారు. వెంటనే సంబంధిత దుకాణాలపై చర్యలు తీసుకుని జరిమానాలు విధించారు. అలాగే షాప్ యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ ఎన్జీఓస్ కాలనీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. చాలా చోట్ల కల్తీ కలర్ పౌడర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించామని, ఇవి ఆరోగ్యానికి హానికరమని స్పష్టం చేశారు. ప్రజలు అధికంగా ఫాస్ట్ ఫుడ్ పై మక్కువ చూపకుండా జాగ్రత్తలు పాటించాలని, పరిశుభ్రత, నాణ్యత కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏం చేయలేదు. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగి ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికి నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘనలు జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాము. 1 వీక్ టైం ఇస్తున్నాం. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి, కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా వేసేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. గత ప్రభుత్వంలో 11వ పీఆర్సీ బకాయిలు ఈ ప్రభుత్వంలో చెల్లించాల్సిన 4 డీఏలు మంజూరు. పేరుకుపోయిన 30,000 కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించడంలో వ్యవహరించిన తీరు వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురికావాల్సి వచ్చింది అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను ప్రారంభిస్తూ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసి పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వంలో అయిన 12వ పీఆర్సీని పెండింగ్ లో ఉన్న 4 డీఏలను మేము 57 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి ప్రసాద్, జె సుధాకర్లు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర కేంద్రంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రణబేరి 3.0లో భాగంగా 2వ దశ కార్యక్రమం, అంటే మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిరాహార దీక్షలు చేపట్టాము. తర్వాత ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ, 2వ తేదీ 2 రోజులు నిరాహార దీక్షలు చేపట్టాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 2వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినటువంటి ఎగ్జామ్, పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్ 2వ తేదీ ఉండడం వల్ల 2వ తేదీని రద్దుపరుచుకున్నాం. కావున ఈ రోజు ఆర్థిక బకాయిలపై, ప్రధానంగా కేవలం ఆర్థిక బకాయిలపై మాత్రమే ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది. అంటే పిఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ను 29% ప్రకటించడము, పాత పెండింగ్ లో ఉన్న డిఏలను ప్రకటించడము, అలాగే 50 సెంట్స్ డెమోను అమలు చేయడము, అలాగే మెడికల్
హెల్త్ కార్డ్స్, మెడికల్ సమస్యలను కూడా సమస్యలను పరిష్కరించడము, అలాగే టీఆర్సీ ఆర్థిక బకాయిలను మొదలైన వాటిని వెంటనే ప్రభుత్వము నిరాహార దీక్షలు అయిన వెంటనే దీనికి స్పందించి త్వరగా వీలైనంత త్వరగా మీరు టీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ను ప్రకటించాలని ఈ సందర్భంగా యూటీఎఫ్ అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పివి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు నర్సారెడ్డి, జిల్లా సెక్రటరీ ఏపీఎన్జీ అసోసియేషన్ నంద్యాల. ఈరోజు యూటీఎఫ్ తలపెట్టిన నిరాహార దీక్షకు మా ఏపీఎన్జీ అసోసియేషన్ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము, పూర్తి మద్దతు. ఈ మధ్య నిన్న మొన్న మనకు 2,000 కోట్ల బకాయిలు మన అకౌంట్లో, మన ఎంప్లాయీస్ అకౌంట్లో ఉన్నాయి, తర్వాత పెన్షన్స్ అకౌంట్లో ఉన్నాయి. అవి మనకు రావాల్సిన మనం సేవ్ చేసుకున్న అమౌంట్లు అవి. మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. తర్వాత సరెండర్ లీవ్ రావాలా మనకు, తర్వాత పెన్షన్స్ రిటైర్ పెన్షన్స్ బెనిఫిట్స్ రావాలా, తర్వాత జీపీఎఫ్స్ రావాలా. ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రాబట్టుకోవడానికి మనందరం ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. రాబోయే కాలంలో ఎన్నో ధర్నాలు, ర్యాలీ చేయాల్సి వస్తుంది. మన అందరం ఏకదాటిగా పోరాడాల్సి వస్తుంది సార్. అదే విధంగా మన జేఏసీ, నంద్యాల జేఏసీ కూడా ఫామ్ చేశాము. జేఏసీ మద్దతు యూటీఎఫ్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఉంటుంది సార్. మాకు ఎల్లప్పుడు కూడా మేము వాళ్ళతో తోడుగా ఉండి అన్ని విషయాల్లో మేము ర్యాలీకి ఏదానికి వాళ్ళు ఏ పిలుపు ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఏపీఎన్జీ అసోసియేషన్ తరఫున మేము తెలుపుతున్నాం సార్. నంద్యాలలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము ఇంటిలో తయారు చేసిన ఆరోగ్యకరమైన మరియు పోషకాహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేశారు. ఈ ఉత్సవానికి తల్లిదండ్రులు మరియు సందర్శకుల నుండి మంచి స్పందన లభించింది. విద్యార్థులు జంక్ ఫుడ్ ను దూరంగా ఉంచి పోషక విలువలు అధికంగా ఉన్న వంటకాలను తయారు చేసి సమతుల్య ఆహారం అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను మరియు జట్టు భావనను మరింత అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డివి సుబ్బయ్య మాట్లాడుతూ ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాల ప్రాముఖ్యతను వివరించారు. బయట లభించే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆహారమే ఔషధం అనే భావాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ ఇంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, పండ్లు వంటి పోషకాహార పదార్థాలను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. నా పేరు అమైరా. ఈ రోజు రోటరీ స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది. అందరూ రకరకాల వంటలు చేసుకొని వచ్చినారు. మనం ఇంటిదే వంటలు తినాలి, బయటది తినకూడదు. ధన్యవాదాలు. Good morning everyone. I am Navina from class 9. Today we are celebrating Food Fest in our school. Food Fest it is not about delicious food. It is about balance and nutrition and eating various types of foods from different regions. Today we are promoting healthy food against junk food, and it is about telling about homemade values. స్కూల్ సింగ్ ఈరోజు కండక్ట్ చేశారు. న్యాచురల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ని. ఇలా ప్రోగ్రామ్స్ బాగా అటెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రతి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు సార్ గారు. ఇట్లనే కంటిన్యూ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. పిల్లలైతే ఇంటి నుండి న్యాచురల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ బాగా కంటెంట్గా క్రియేట్ చేస్తారు. చాలా బాగుంది. అందరికి నమస్కారం అండి. ఇక్కడ మన రోటరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అందరు చిన్నపిల్లలు రకరకాల వంటకాలు తీసుకొస్తున్నారు. ఎక్కువ శాతం పిల్లలు బయట జంక్ ఫుడ్కి అలవాటైపోతున్నారు. కానీ ఇక్కడ మన పిల్లలు అన్ని హోమ్ మేడ్ తీసుకురావటం ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనీయం అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. నంద్యాల రోటరీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగిందండి. చాలా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు మంచిగా ఫుడ్ మొత్తం ఆర్గనైజ్ చేశారు. బయట ఫుడ్ తినకుండా ఇది మంచి తీసుకోవడానికి బాగుంది, చాలా బాగుంది. చిన్నతనం నుంచి పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేయడం చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే నేటి పిల్లలు
ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ అలవాటు పడడం ఎక్కువవుతుంది. డబ్బులు ఇవ్వండి, నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళేస్తాను, అక్కడ తినేస్తాను, ఇక్కడ తినేస్తానని అంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చి తిని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నట్టుగా భావించి మేము ఈరోజు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఇంట్లో మాత్రమే తయారు చేసినటువంటి హోమ్ ఫుడ్ మాత్రమే ఇక్కడ ఈ స్టాల్స్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ స్టాల్స్ లో ఎక్కడ కూడా అన్యాచురల్ గా ఎక్కడ ఉపయోగించలేదు, జంక్ ఫుడ్ ఎక్కడ వాడలేదు. ఏదైనా క్యాలీఫ్లవర్ అండ్ గోబీ అనుకోండి, క్యాలీఫ్లవర్ తోనే చేయించడం జరిగింది. సో ఇలా మనం ఒంటిల్లే మనకు ఔషధ నిధి కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారమే ఔషధం ఏంటో ఎలా వస్తుంది చెప్పండి? మనం డబ్బులు ఇచ్చి బయట అనారోగ్యాన్ని కొనుక్కోకుండా ఇంట్లో తింటే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు, ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో తయారు చేసిన ఫుడ్కే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దయచేసి బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ బ్యాగ్స్ ను తీసుకెళ్ళండి, అంటే ఒక జూట్ బ్యాగ్స్ ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్స్ ను అవాయిడ్ చేయండి. వీలైనంతగా పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్స్ లో కానీ ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయవలసిందిగా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తూ హోమ్ ఫుడ్ ను తయారు చేసుకొని ఇంట్లో తినే ఆరోగ్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల రూరల్ మండల పరిధిలో స్వచ్ఛతను పెంపొందించేందుకు స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రవేశపెట్టినట్లు నంద్యాల మండల జిల్లాధికారి సుగుణాశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. నంద్యాల మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాలకు స్వచ్ఛ రథం వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాహనం వచ్చిన సమయంలో ప్రజలు చెత్తను అందజేస్తే ప్రతిగా మంచి నాణ్యత గల నిత్యావసర సరుకులు అందిస్తున్నామని వివరించారు. ఈ విధానం ద్వారా గ్రామస్తుల పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో పాటు చెత్త నిర్వహణలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. స్వచ్ఛంద రథం వాహనానికి గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజలు స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. అందరికీ నమస్కారం. నంద్యాల మండల పరిషత్ పరిధిలో జనవరి 27వ తేదీన మేము స్వచ్ఛరథం కార్యక్రమాన్ని మన గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా సెలవు దినాలు, ఆదివారాలు తప్పిస్తే ప్రతి నెలలో కూడా 25 రోజుల పాటు స్వచ్ఛరథము అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి డ్రై వేస్ట్ని, మన మండలంలో అత్యధికంగా ఒక రోజు 254 కేజీల డ్రై వేస్ట్ ని మనం తీసుకోవడం జరిగింది. మాకు టార్గెట్ 200 కేజీలు ఒక రోజుకి ఉంది. ఆ టార్గెట్ ని మేము రీచ్ అవుతున్నాము. ప్రతి ఇంటి దగ్గరికి దీనికి ముందుగానే మేము టామ్ వేసి గ్రామాల్లో అందరికీ అవగాహన కలుగజేయడం జరిగింది. ప్రతిరోజు మేము నెలకు ఒకసారి షెడ్యూల్ తయారు చేస్తాము. ఆ షెడ్యూల్ అతనికి ఇచ్చి వెహికల్ కి మేము GPS కూడా అరేంజ్ చేయడం జరిగింది. రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వచ్ఛరథము గ్రామాల్లో పర్యటిస్తుంది. గ్రామాల్లో పర్యటించి ఆ చెత్తను తీసుకుని డీలర్, స్క్రాప్ వేసే డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని మళ్ళీ సరుకులు కొనుక్కొని నాణ్యమైన సరుకులు, అతను వీమార్ట్లో సరుకులు తీసుకుంటా ఉన్నాడు, సరుకులు తీసుకుని మళ్ళీ విక్రయించడం జరుగుతోంది. ప్రతి గురువారం రోజు స్కూల్స్ దగ్గర పెడతారు. స్కూల్లో ఉండే చెత్తను కూడా తీసుకుంటున్నారు. ఇది మా నంద్యాల రూరల్ మండల పరిషత్ పరిధిలో చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లోని ఒక కార్పెంటర్ షాప్ లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు గమనించిన షాప్ నిర్వాహకులు వెంటనే ఫైర్ ఆఫీస్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది. అయితే షాపులోని సామగ్రికి కొంత నష్టం జరిగిందని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల తరలింపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిలో రోజు గణనీయంగా మరణాలు నమోదవుతున్నప్పటికీ మహాప్రస్థానం వాహనం కేవలం ఒకటే ఉండడం సమస్యగా మారింది. మృతి చెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు పేద కుటుంబాలు తీవ్ర కష్టాలు పడుతున్నాయి. వాహనం అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ఆశ్రయంగా చేసుకుని ఆసుపత్రి వద్ద ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకి ఇది మరింత భారంగా మారుతుందని వారు వాపోతున్నారు. నంద్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి కనీసం మరో 2 మహాప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న భూమా అఖిలప్రియపై తమ అభిమానాన్ని టీడీపీ నాయకులు ఈ వేడుకల ద్వారా చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ అవసరం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న నాయకురాలిగా భూమా అఖిలప్రియ పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నామని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం లభించడం చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలోని ఐదులూరి మెట్ట గ్రామం సమీపంలో విద్యుత్ ప్రమాదం. నంద్యాల తెలుగు గంగా ప్రాజెక్టు ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ. నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష. నంద్యాలలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం. నంద్యాల రూరల్ మండల పరిధిలో స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రవేశపెట్టిన నంద్యాల మండల జిల్లా అధికారి సుగుణశ్రీ. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లోని ఒక కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల తరలింపుపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల ఆవేదన. ఆలగడ్డ ఎమ్మెల్యే బోమ్మ అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు. For more updates, keep watching.